గ్రీన్లాండ్ ఆర్టిక్ ప్రాంతంలో ఉన్న ఒక అటానమస్ టెరిటరీ. అది కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్లో ఉంది. కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్లో ఉన్న గ్రీన్లాండ్కి సొంత లెజిస్లేచర్ ఉంది, డెసిషన్ మేకింగ్ ఉంది, గవర్నెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, ప్రాపర్గా ఉన్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి కూడా గ్రీన్లాండ్ మీద కన్నేశారు. గ్రీన్లాండ్ని తన సొంతం చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నారనమాట. అయితే గ్రీన్లాండ్ లెజిస్లేచర్ రీసెంట్గా ఒక చట్టం తీసుకొచ్చింది. గ్రీన్లాండ్లో రైట్ టు ప్రాపర్టీ, ఎవరైతే గ్రీన్లాండ్లో ఆస్తులు కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళకి సంబంధించిన చాలా రిస్ట్రిక్షన్స్, లిమిటేషన్స్ తీసుకొచ్చింది. బయట వాళ్ళు ఎవరైతే గ్రీన్లాండ్కి సంబంధం లేని వాళ్ళు ఉంటారో, డానిష్ పీపుల్ కాకుండా ఉంటారో, వాళ్ళు గ్రీన్లాండ్లో ఆస్తులు కొనుక్కోవడం చాలా కష్టం అనమాట. ఎవరైతే కంపెనీస్ కానీ ఇండివిజువల్స్ కానీ గ్రీన్లాండ్, ఫెరో ఐలాండ్స్, డెన్మార్క్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో గ్రీన్లాండ్లో ఆస్తులు కొనుక్కోవచ్చు. అలా కాకుండా ఫారెన్ నేషనల్స్ ఎవరైతే ఉంటారో లేదా ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 2 సంవత్సరాల పర్మనెంట్ రెసిడెన్సీ గ్రీన్లాండ్లో ఉండాలి, లేదా గ్రీన్లాండ్కి సంబంధించిన ట్యాక్సెస్ అన్నీ కూడా చాలా కాలంగా పే చేస్తూ ఉండాలి. ఇలా చాలా రకాల రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే 1 జనవరి 2026 నుంచి కూడా, అంటే వచ్చే సంవత్సరం నుంచి కూడా గ్రీన్లాండ్లో బయట వాళ్ళు వచ్చి ఆస్తులు కొనుక్కోవడం చాలా కష్టం అనమాట. దీనికి సంబంధించి గ్రీన్లాండ్ చాలా స్ట్రాంగ్గా ఒక పాలసీ లెజిస్లేషన్ కూడా తీసుకొచ్చింది అనమాట. అయితే గ్రీన్లాండ్ ఇంత స్ట్రిక్ట్గా ఎందుకుంది, ఎందుకు గ్రీన్లాండ్ ఇలాంటి చట్టాలు తీసుకొచ్చింది? దీనికి ప్రధానమైన కారణం ఆర్టిక్ జియో పాలిటిక్స్లో, ఆర్టిక్ ప్రాంతంలో గ్రీన్లాండ్ చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉందన్నమాట.